నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మరి నేటి కార్యక్రమంలో భాగంగా మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళ జ్యోతిష్య వాస్తుశాస్త్ర పట్టభద్ర పంచాంగకర్త జ్యోతిష్య మహోపాధ్యాయ జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ కూడా అయినటువంటి డాక్టర్ ఈడ్పుగంటి పద్మజారాణి గారు మనతో పాటు ఉన్నారు. మరి వారితో మాట్లాడదాం. నేటి రాశిఫలాల వివరాలు వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నేటి పంచాంగం. అమ్మ, మరి నేటి పంచాంగం వివరాలు తెలియజేస్తారా? 18/3/2025 శ్రీ క్రోధీనామ సంవత్సర ఉత్తరాయణం పాల్గొన మాసం కృష్ణపక్షం మంగళవారం. సూర్యోదయం ఉదయం 6 గంటల 3 నిమిషాలు, సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 8 నిమిషాలు, తిథులు చవితి రాత్రి 10 గంటల 9 నిమిషాల వరకు, నక్షత్రం స్వాతి సాయంత్రం 5 గంటల 52 నిమిషాలు, యోగం యాఘాత సాయంత్రం 4 గంటల 44 నిమిషాలు, కరణమ భవ ఉదయం 8:51, బాలవ రాత్రి 10:09, రాహుకాలం మధ్యాహ్నం 3:06 నుంచి 4:37, గుళికాలం మధ్యాహ్నం 12:05 నుంచి 1:36, యమగండం ఉదయం 9:04 నుంచి 10:35, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:41 నుంచి 12:29, దుర్ముహూర్తం ఉదయం 8:28 నుంచి 9:16, మరల రాత్రి 10:53 నుంచి 11:41, అమృతకాలం ఉదయం 7:56 నుంచి 9:44, వర్జం రాత్రి తెల్లవారుజామున 12:09 నుంచి 1:57. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మ, ఇక మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి నేటి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? వీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మేషరాశి అశ్విని భరణి కృత్తిక 1వ పాదం. ఈ మేషరాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే ఈ రోజున సంఘంలో మీకు తగిన గుర్తింపు అనేది, గౌరవం అనేది లభించటం, అలాగే కళాకారులకి చాలా అనుకూలమైన సమయం. మీ స్నేహ సంబంధాలు బలపడతాయి. అలాగే తల్లి మొదలైన వారందరితో కలిసి చక్కగా మంచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి మీరు చేసే కార్యక్రమాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. కుటుంబంలోని స్త్రీలతో సంప్రదించి మంచి నిర్ణయాలు తీసుకోవడానికి ఆస్కారం అనేది ఉంది. అదేవిధంగా కుటుంబానికి బంధువులు రాక ఆకస్మికంగా ధన వ్యయం అనేది అధికంగా ఉంటుంది. అయినప్పటికీ అది మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. వృషభ రాశి. అమ్మాయిక వృషభ రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కృతిక రోహిణి మృగశిర. ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ రోజున కొంత ఆర్థిక సంబంధమైన విషయాల్లో, రోగనిరోధక శక్తి సంబంధించిన విషయాల్లో ఎక్కువ ఫోకస్ చేస్తారు. పాత రుణాలు ఏమన్నా మీకు ఇవ్వవలసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే ధనానికి సంబంధించిన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అలాగే న్యాయ సంబంధమైన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి సారిస్తారు. అది కూడా చాలా వరకు మీకు మిశ్రమ ఫలితాలతో కూడి మంచి ఫలితాలు రావడానికి కూడా అవకాశాలు అనేవి అధికంగా ఉన్నాయి. అలాగే దాంతోపాటుగా ముఖ్యంగా ఎవరన్నా వ్యక్తులు మీకు అంటే కుటుంబంలోని వ్యక్తులు కావచ్చు, లేకపోతే మీకు సంబంధించిన వ్యక్తిగతంగా మీ యొక్క మీ స్నేహితులు కావచ్చు, వారి ద్వారా మీకు దూర ప్రదేశాల నుంచి బహుమానాలు లాంటివి అందే అవకాశాలు లాంటివి అధికంగా ఉన్నాయి. అలాగే దూర ప్రదేశాల నుంచి వృత్తికి సంబంధించిన విషయాల్లో మీకు చక్కటి అవకాశాలు, ఆహ్వానాలు అందే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. మిథున రాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? మిథున రాశికి సంబంధించిన నక్షత్రాలను ప్రధానంగా తీసుకున్నట్లయితే మృగశిర, ఆరుద్ర, పునర్వసు ఈ మిథున రాశి వాళ్ళు. ఈ మిథున రాశి విషయంలో ముఖ్యంగా వీరికి ఈ రోజున ఆలోచనలు చాలా వరకు వికసిస్తాయి. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. సంతానం అభివృద్ధి పరంగా ముందుకు పెడతాయి. మీ యొక్క శాయశక్తుల మీరు ప్రయత్నం చేసి మీ యొక్క చమత్కారంతో, మీ యొక్క సమయస్ఫూర్తితో, మీరు మీ సంతానానికి మీరు చేస్తున్న సహకారంతో వారికి ఒక మంచి వృత్తిపరంగా వాళ్ళకి అవకాశాలు కానీ, విద్యాపరంగా దూర ప్రదేశాల్లో వాళ్ళకి మంచి అవకాశాలు కానీ మొదలైన వాటికి ఆస్కారం ఉన్నప్పటికీ వారి యొక్క ఆరోగ్య విషయంలో మాత్రం కొంత ఎక్కువ శ్రద్ధ తీసుకుంటూ మీరు ముందుకు పెడతారు. మీ మానసిక ఆరోగ్యం మీద కూడా అధిక స్థాయిలో శ్రద్ధ చూపిస్తూ ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉన్న రోజుగా ఈ రోజున మనం భావించవచ్చు. కర్కాటక రాశి. అమ్మాయిక కర్కాటక రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కర్కాటక రాశిలో వచ్చిన నక్షత్రాలు తీసుకుంటే పునరుసు, పుష్యమి, ఆశ్లేష. ఈ కర్కాటక రాశి వారికి కొంతవరకు మానసికంగా అంటే ఇన్నర్ పీస్, ప్రశాంతత అనేది కొంతవరకు తక్కువగా ఉండడం, మీరు ఒకటే అనుకుంటే దాని తగిన విధంగా ప్రణాళికలు ఆ పరంగా వెళ్ళలేదనే భావన ఒకటి మీకు ఏర్పడడం, అయినప్పటికీ వాహనానికి సంబంధించిన విషయాలలో కానీ, లేకపోతే ఏదన్నా లాభపరమైన విషయాల్లో, భూములకు సంబంధించిన విషయాల్లో కానీ కొన్ని చర్చలు లాంటివి జరిగే అవకాశం అనేది మనం ఇక్కడ ఒకటి గమనించుకోవచ్చు. వృత్తికి సంబంధించిన విషయాల్లో కూడా ఉన్నత స్థాయిలో ఉండే స్త్రీల సహకారంతో నూతన వృత్తులకి మీకు అవకాశం అనేది లభ్యమవడం, ముఖ్యంగా మీడియా రంగంలో ఉండే వాళ్ళకి కానీ, కళారంగంలో ఉండే వాళ్ళకి కానీ, ఐటీ మెడికల్ ఫీల్డ్లో ఉండే వాళ్ళకి
చాలా వరకు వృత్తికి సంబంధించి హైయర్ ఎడ్యుకేషన్ కోసం ప్రయత్నం చేసే విద్యార్థులకు కూడా ఈ రోజున దానికి సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకునే విధంగా ఉండే అవకాశం ఉంది. సింహరాశి. మైక తదుపరి రాశి అయినటువంటి సింహరాశి వారికి నేటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? సింహరాశిలోకి వచ్చిన నక్షత్రాలను ప్రధానంగా తీసుకుందాము. సింహరాశిలో మనకి ఈ యొక్క మఖా పుబ్బ ఉత్తర సింహరాశి. ఈ సింహరాశి వాళ్ళకి ఈ రోజున వ్యక్తుల సహకారం బాగుంటుంది, తోడ్పాటు బాగుంటుంది, నిర్ణయ సామర్థ్యం పెరుగుతుంది, స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటారు. అయినప్పటికీ కూడా తీసుకుంటున్న నిర్ణయాలతో పాటుగా దానికి సమానంగా అంతే స్థాయిలో ఖర్చులు అనేవి అధికంగా ఉండడం వల్ల కొంత ఘర్షణగా మీకు అనిపించే అవకాశం కూడా ఉందంటే మీ యొక్క ఆలోచనలు కానీ లేకపోతే మీరు ఎదగడానికి చేసే ప్రయత్నాల్లో కానీ కొంత ఆర్థికమైన ఖర్చులు, ప్రయాణాలు లాంటి వాటికి కూడా అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. ముఖ్యంగా ఆరోగ్య సంబంధంగా చాలా వరకు వీలైనంత వరకు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనబడుతుంది. ప్రయాణంలో కొత్త వ్యక్తుల పరిచయాలు కానీ ఆ పరిచయాల వల్ల ఆ వ్యక్తులతో మీకు ఏదైనా ఇబ్బందులు అంటే మీరు ఆశించిన స్థాయిలో వారి యొక్క సహకారం ముందు లభ్యమవుతుందా లేదా అనే విషయంలో మీరు ఆలోచనలు పెట్టుకోవడం కానీ మొదలైన వాటికి ఆస్కారం అనేది ఒకటి ఉంది. కుటుంబంతో ముఖ్యంగా తోబుట్టువులతో కలిసి ఈ రోజున ముఖ్యమైన ప్రయాణాలు, చర్చలు చేయడానికి ఆస్కారం ఉంది. కన్యా రాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి కన్యా రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ఉత్తర హస్త చిత్త కన్యారాశి. కన్యారాశి వాళ్ళ విషయంలో ఈ రోజున మాటల వల్ల ఘర్షణ రాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆర్థిక సంబంధమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. రావలసిన ధనాన్ని మీరు అందుకోవడానికి ఆస్కారం అనేది అధికంగా ఉంది. ముఖ్యంగా భాగస్వామి వ్యవహారాలు చాలా వరకు మీకు అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక సంబంధమైన ఒత్తిడిల నుంచి వీలైనంత వరకు బయటపడడానికి మీరు చేసే ప్రయత్నాలు, ఈ రోజున తీసుకునే నిర్ణయాలు, చేస్తున్న చర్చలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. తులారాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి తులారాశి వారికి నేటి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి? తులారాశిలోకి వచ్చే నక్షత్రాలని ప్రధానంగా తీసుకున్నట్లయితే మనం ఈ యొక్క చిత్త, స్వాతి, విశాఖ 3 పాదాలు. ఈ తులారాశి వారికి ఈ రోజున తమ మీద తమకి నమ్మకం పెరగడం, వృత్తిపరంగా అభివృద్ధికరంగా ముందుకు వెళ్ళడం, అలాగే ముఖ్యంగా కొత్త వ్యక్తుల్ని రిక్రూట్ చేసుకోవడానికి ఈ రోజున ప్రయత్నాలు చేయడం. అంటే మీరు కనుక బాసులు అయి ఉంటే మీ దగ్గర కొత్త వ్యక్తుల్ని అంటే మీడియా రంగంలో ఉండేవాళ్ళు కానీ కళారంగంలో ఉండేవాళ్ళకి కానీ నూతన అవకాశాలు ఇవ్వడానికి ఆస్కారం అనేది ఏర్పడము. అలాగే భాగస్వామ్య వ్యవహారాల్లో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడం. ఆర్థిక సంబంధమైన విషయాలు కూడా చాలా వరకు మీకు అనుకూలం. అలాగే పలుకుబడి కలిగిన వ్యక్తులు, ఉన్నతాధికారులు, సంఘంలో గుర్తింపు కలిగిన వ్యక్తుల యొక్క సహకారంతో మీ యొక్క వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలకు కూడా చాలా అనుకూలమైన రోజుగా మనం భావించవచ్చు. వృశ్చిక రాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి వృశ్చిక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృశ్చిక రాశిలోకి వచ్చే నక్షత్రాలను ప్రధానంగా తీసుకుందాము. ఈ వృశ్చిక రాశిలో మనకి ఈ యొక్క విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఈ రోజున కొంత శ్రమ అనేది అధికంగా ఉంటుంది. అలాగే తండ్రితో కలిసి నిర్ణయాలు తీసుకోవడంలో కూడా కొంత మీరు ఆశించిన స్థాయిలో నిర్ణయాలు ముందుకు వెళ్ళకపోవడం వల్ల కూడా కొంత ఇబ్బందికరంగా వాతావరణం అనేది ఏర్పడడం. విద్యార్థులకి ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాలు, విదేశాల్లో చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశాలు లాంటివి అవ్వడం అనేది. అలాగే మీ యొక్క భాగస్వామి వ్యవహారాలు అంటే ఏదైనా ఫారెన్ టూర్స్కి సంబంధించి మీరు ఏదైనా నిర్ణయాలు తీసుకున్నట్లయితే దానికి సంబంధించి అవకాశాలు, అలాగే విదేశాల్లో ఉండే వ్యక్తుల సహకారంతో మీ యొక్క నిర్ణయాలు అంటే మీ యొక్క సంతానం యొక్క విద్యా నిమిత్తం కానీ లేకపోతే మీ యొక్క ప్రధానంగా మీరు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలకు కానీ అనుకూలమైన ఆహ్వానాలు అందుకోవడానికి ఆస్కారం ఉన్న రోజుగా భావించవచ్చు. ధనుస్సు రాశి. అమ్మాయిక ధనుస్సు రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ధనుస్సు రాశిలోకి వచ్చే నక్షత్రాలని తీసుకుంటే మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం. ఈ యొక్క ధనుస్సు రాశి వాళ్ళకి ఈ రోజున ముఖ్యంగా చాలా అనుకూలమైన సమయంగా మనం భావించవచ్చు. ఆర్థిక సంబంధమైన విషయాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఎదురు చూస్తున్న సోర్సెస్ నుంచి అంటే ఎక్కడి నుంచన్నా మీకు రావాలని మీరు ఎదురు చూస్తున్న విషయంలో రావడం, పలుకుబడి పెరగడం మొదలైన వాటికి ఆస్కారం అనేది కనబడుతోంది. అలాగే విదేశీ వ్యక్తులతో మీరు మంతనాలు సాగించడం, వారి ద్వారా మీ యొక్క వ్యాపార అభివృద్ధి కావచ్చు, ఏదైనా మీకు వారి ద్వారా బహుమానాలు అందడం లాంటివి మొదలైన వాటికి ఆస్కారం. వృత్తికి సంబంధించిన విషయాల్లో మంచి అవకాశాలు, దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తుల యొక్క సహకారంతో మీరు పొందడానికి చేసే ప్రయత్నాలు,
చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అయినప్పటికీ కూడా గృహ వాతావరణం కానీ, వాహనాలు నడిపే వారికి కానీ, గృహంలో పరిస్థితులు కానీ కొంత చికాకులు కలిగించే అవకాశం ఉంది. కాబట్టి మానసిక ప్రశాంతత కొరకు వీలైనంత వరకు మీరు ఇలాంటి చికాకులను అధిగమిస్తూ ప్రతి చిన్నదాన్ని ఎక్కువ మనసుకు పట్టించుకోకుండా ముందుకు వెళ్ళినట్లయితే సమయాన్ని సద్వినియోగపరుచుకుంటూ వచ్చిన అవకాశాలను ఉపయోగించుకుంటూ ముందుకు వెడతారు. మకర రాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి మకర రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మకర రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట. ఈ మకర రాశి వాళ్ళకి ముఖ్యంగా వృత్తికి సంబంధించిన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఎదురు చూసిన అవకాశాలన్నీ కూడా మీకు రావడం అనేది, తద్వారా దాని ద్వారా మీరు ఏదైనా కొత్తగా మీ యొక్క వ్యాపారాన్ని విస్తరించడానికి చేద్దాం అనుకుంటున్న కార్యక్రమాల్లో కూడా నూతన అవకాశాలు లభ్యమవడం, అనుకోని వ్యక్తులు ఆ సమయానికి మీకు వచ్చి వారు కూడా మీకు వాళ్ళ సహకారాన్ని అందించడం, అందులో ముఖ్యంగా మీ తోబుట్టువులు కావచ్చు, లేకపోతే మీ ఆప్యాయతులంగా ఉన్న మిత్రులు కావచ్చు, ఎవరైనా సరే వారి యొక్క సహకారాన్ని మీకు అందించడానికి ముందుకు రావడం, తద్వారా మీకు ధైర్య సాహసాలు పెరగడం, వ్యాపార విస్తరణ కోసం మీరు ఆలోచించడం, వ్యక్తిగతంగా మీకు నమ్మకం మీ మీద మీకు పెరగడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. కుంభరాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి కుంభరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? కుంభరాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకుంటే ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర. ఈ కుంభరాశి వాళ్ళ విషయంలో ముఖ్యంగా దూర ప్రయాణాలకి, వృత్తికి సంబంధించి ఇంటర్వ్యూల నిమిత్తం దూర ప్రదేశాలకి వెళ్ళడానికి ఆస్కారం అనేది ఒకటి మనం ఇక్కడ వాళ్ళని భావించవచ్చు. అలాగే కుటుంబంలో దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తులు ఎవరైనా ఉన్నట్లయితే వారి సహకారంతో కూడా మీకు ఏదైనా టెలిఫోనిక్ ఇంటర్వ్యూ లాంటివి ఏర్పాటు చేసే అవకాశాలు లాంటివి ఉండడం అనేది, అలాగే మీరు చక్కగా మాట్లాడి దాన్ని మీరు ఉపయోగించుకొని మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం అనేది ఒకటి ఏర్పడుతుంది. కానీ భాగస్వామ్య వ్యవహారాలు ఏదైనా మీరు ఆలోచించినట్లయితే, అంటే ఆల్రెడీ ఏదైనా వ్యాపారంలో మీరుండి ఆ వ్యాపారాన్ని అభివృద్ధి చేయడానికి కానీ, వ్యాపారం మీద మీకు రావాల్సిన ఆదాయానికి సంబంధించిన విషయాలకు కానీ సంబంధించిన చర్చలు, ఆ రకమైన ఆదాయానికి కూడా కొంతవరకు అనుకూలమైన సమయంగా భావించవచ్చు. ముఖ్యంగా మీ యొక్క తండ్రి తరపు పెద్దలు ఎవరైనా సరే వారి యొక్క సహకారంతో విద్యార్థులు ఉన్నత విద్య కొరకు దూర ప్రదేశాల్లో చేసే ప్రయత్నాలు కూడా చాలా వరకు, విదేశీ విద్య కొరకు ప్రయత్నం చేసే విద్యార్థులకి చాలా వరకు అనుకూలమైన సమయంగా కూడా మనం భావించవచ్చు. మీనరాశి. ఇక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మీనరాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి. ఈ మీనరాశి వాళ్ళకి ఆరోగ్య సంబంధమైన విషయాల్లో కొంత ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యమైన నిర్ణయాల్లో కొంత మానసిక ఘర్షణ అనేది అధికంగా ఉంటుంది. ప్రశాంతతని పెంచుకునే విధంగా ప్రయత్నాలు ఒకటి చేయాలి. సంతానంతో, అంటే మీరు ఆశించిన విధంగానే మీ సంతానం కూడా దానికి రెస్పాండ్ అవ్వాలి అనుకున్న విషయాల్లో కొంత సమానంగా వెళ్ళడం అనేది తక్కువగా ఉంటుంది కనుక ఆ విషయంలో వీళ్ళంతవరకు రాజీ పడుతూ వారి యొక్క ఆలోచనలకు కూడా గౌరవిస్తూ ముందుకు వెళ్ళవలసిన పరిస్థితులు లాంటివి అయితే ఒకటి అధికంగా కనబడుతోంది. అలాగే ఏదైనా విద్యాపరమైన విషయాలలో, విద్యా సంస్థలకు సంబంధించిన విషయాల్లో మీరు ఏదైనా కొన్ని నిర్ణయాలు తీసుకుంటే అది చాలా వరకు దానికి అనుకూలంగానే ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంది. ముఖ్యమైన విషయాల్లో మాత్రం నిర్ణయాలు వాయిదా పడే అవకాశం ఉన్న రీత్యా తాత్కాలికంగా ముఖ్యమైన నిర్ణయాలు కొంతవరకు వాయిదా వేసుకున్నా దానివల్ల ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్ళగలుగుతారు. ఇక ద్వాదశ రాశుల వారందరూ కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం ఏదైనా తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారి యొక్క పరిహారాన్ని కనుక మనం ఈ రోజున చూసుకున్నట్లయితే 12 రాశుల వారు కూడా ఈ రోజున తమ ఇష్టదైవాన్ని ప్రార్థించుకోవడంతో పాటుగా అవకాశం ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ రోజున హనుమాన్ చాలీసా అనేది చేసుకోవడం, వీలైతే 11 సార్లు హనుమాన్ చాలీసా చేయడం అనేది, అలాగే హనుమంతుడికి సంబంధించిన అష్టోత్తరాలు కానీ, శతనామావళి కానీ అలాంటివి చేసుకోవడం, అలాగే హనుమంతుడికి సంబంధించిన మందిరాలు దర్శించడం మొదలైనవి చేయడం వల్ల మనిషికి మానసికంగా ఘర్షణల్ని అధిగమించడానికి అవకాశాలు, అలాగే అన్ని విధాలుగా కూడా ధైర్యం, ఆశించిన విషయాల్లో విజయం లభించడం మొదలైన దానికి అవకాశాలు ఉంటాయని మనం భావించవచ్చు. నేటి విశిష్టత. నేటి వైశిష్యంలో భాగంగా ఈ రోజున మనం ఒక మంచి విషయాన్ని తెలుసుకుందాం. మెంటల్లీ స్ట్రాంగ్ అంటే మానసికంగా బలంగా ఉండడం అనేది ఎలా? మనలో చాలామందిని చూసినట్లయితే చాలా చిన్న విషయాలకి తొందరగా డిస్టర్బ్ అయిపోవడం, లేకపోతే మనసు స్థిమితం లేకుండా మానసికంగా బలం తక్కువగా ఉండడం, ప్రతి విషయంలోనూ ఏం చేస్తే మనం మానసిక బలాన్ని కోల్పోకుండా బాగుంటామా అని ఎప్పటికప్పుడు అనుకుంటూ కూడా ఆ విధానంలో ముందుకెళ్లకుండా ఇబ్బందులు పడడం మొదలైనవన్నీ కూడా చాలామంది విషయాల్లో మనం చూస్తూ ఉంటాం. వ్యక్తికి అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే
మెంటల్గా స్ట్రాంగ్గా ఉండాలి, మానసికంగా బలంగా ఉండాలి. ఆ మానసికంగా బలంగా ఉండడం అనేది ఏ ఏ కార్యక్రమాలు చేసినట్లయితే అంటే ఎలా మనం దాన్ని పొందగలుగుతాం అన్న విషయంలో మనం ఇవాళ దానికి ఏమన్నా మార్గాలు ఉంటాయా, ఎలా పొందగలం అన్న విషయాన్ని ఇవాళ మనం కొంతవరకు తెలుసుకుందాం. సాధారణంగా మనం ఏదన్నా చూస్తే జీవితంలో అప్ అండ్ డౌన్స్ అనేవి చాలా సహజంగా కలుగుతూ ఉంటాయి ఎవరికన్నా జీవితంలో. ఇప్పుడు ఒక చోట ఒక రాయి గనుకుంటే దాని మీద వర్షం పడ్డా, లేకపోతే పెద్ద గాలి వీచినా, లేకపోతే పెద్ద తుఫాన్ లాంటిది పడ్డా, అలా స్టాండర్డ్గా ఉండిపోయిన శిలలు, కొండలు కొన్ని ఉంటాయి. అంటే దాని మీద ఏది పడ్డా అది ఏ రకంగానూ చలించదు. వ్యక్తి అన్నవాళ్ళు తమ జీవితంలో ఎవరైనా సరే ప్రైజ్ చేసినా, లేకపోతే వాళ్ళని బ్లేమ్ చేసినా, అంటే వాళ్ళని పొగిడినా లేకపోతే వాళ్ళని నిందించినా, ఏది జరిగినా కూడా వ్యక్తి దేనికి కూడా చలించకుండా అలా ఉన్న వ్యక్తిత్వాన్ని మనం మెంటలీ స్ట్రాంగ్గా కూడా పరిగణించవచ్చు. అంటే చూసినట్లయితే మనం బుద్ధుడిది కూడా చెప్పినప్పుడు ఆయన 8 రకాల విషయాలు మనకి చెప్పడం జరిగింది. అందులో ప్రైజ్ చేయడం, బ్లేమ్ చేయడం అనేది, అలాగే ప్లెజర్ అనేది, పెయిన్ అనేది, గెయిన్ అనేది, లాస్ అనేది, అలాగా మనకి 8 విషయాలు చెప్పడం జరిగిందనమాట. అంటే ఏది జరగనియండి, మంచి జరగనియండి, చెడు జరగనియండి, ఏది జరిగినా ఒక స్ట్రోమ్ వచ్చినా లేకపోతే ఒక నార్మల్ గాలి వచ్చినా ఎలాగైతే ఒక ఇది చెదరకుండా ఉంటుందో మనిషి మానసిక పరిస్థితి అనేది ఏది జరిగినా కూడా తట్టుకునేట్టుగా వ్యక్తి అనేది ఆ రకమైన పరిపక్వత అనేది వ్యక్తిలో ఏర్పడాలి. ఆ ఏర్పడడానికి ఇవాళ ఎప్పుడు రోజులు అనేవి ఎప్పుడు కూడా ఒకే రకంగా ఉండవు. ఇవాళ మంచి జరగచ్చు, రేపు జరగకపోవచ్చు, ఎల్లుండి మళ్ళీ జరగచ్చు, లేకపోతే ఒక మంచిగా మనల్ని ఒకళ్ళు పొగడచ్చు, తర్వాత అంతా మనం అనుకున్నట్టుగానే వెళ్ళాలని లేదు. రకరకాల కామెంట్ చేసేవాళ్ళు ఉంటారు, రకరకాలుగా అభిమానించే వాళ్ళు ఉంటారు. ఎన్ని రకాలు ఏవి జరుగుతున్నా కూడా ఇలా జరిగిందని పొంగిపోకుండా, ఇలా జరిగిందేంటి, నన్ను వీళ్ళు ఈ రకంగా నన్ను నిందించారు, లేకపోతే వాళ్ళు నన్ను పొగిడారు, లేకపోతే నాకు ఇక్కడ లాస్ వచ్చింది, ఇక్కడ ఫేమ్ వచ్చింది, ఇక్కడ డిగ్రేస్ వచ్చింది అని అన్ని రకాలన్నమాట. దేన్నైనా 8 రకాలైన భావాలని కూడా వ్యక్తి తట్టుకొని నిలబడగలగాలి. అంటే పొగిడినప్పుడు అలాగే ఉండాలి, లేకపోతే నిన్ను నిందించినప్పుడు అదే విధంగా ఉండడం, అలాగే నీకు మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చినా, పేరు ప్రఖ్యాతలు రాపోయినా, అలాగే నువ్వు చేసే కార్యక్రమాల్లో నీకు ఒక సంతోషం ఉన్నా లేకపోతే కష్టం ఉన్నా, అన్ని విషయాల్ని ఒకే రకంగా స్థితప్రజ్ఞుడిలాగా స్వీకరించగలిగిన మానసిక పరిస్థితి రావడమే ఫస్ట్ పాయింట్. వ్యక్తికి మెంటల్గా స్ట్రాంగ్గా ఉండమనే దానికి ఒక నిదర్శనంగా కూడా మనం భావించవచ్చు. ఆ పరిస్థితికి మనం ట్రైనప్ చేసుకుంటూ ప్రతిదానికి కుమిలిపోకుండా, కుంగిపోకుండా, వాళ్ళు ఏదో కామెంట్ చేశారు కదా అని చెప్పి బాధపడకుండా ప్రతిదాన్ని ఒకే రకంగా తీసుకునే పరిస్థితిలోకి వెళ్ళినప్పుడు అప్పుడు ఎవరు కూడా ఏ రకంగానూ ఇది చేయడానికి ప్రయత్నాలు చేయరు. కనుక ఆ రకమైన విషయం అనేది ఒకటి తను తెలుసుకోవాలి. ఏది జరిగినా మంచి కానివ్వండి, చెడు కానివ్వండి, పొగడ్త కానివ్వండి, మిమ్మల్ని విమర్శ కానివ్వండి, ఏది జరిగినా నేను నిబ్బరంగా ఒకేలా ఉంటాను, అలా వచ్చిందని సంతోషపడను, ఇలా రాలేదని కుమిలిపోను, ఏదైనా ఒకే రకంగా అనే స్థితి తనకి తాను తెచ్చుకోవాలి మొట్టమొదటిగా. నెంబర్ 1. నెంబర్ 2 రెండోది ఏంటంటే ఎలాంటి పరిస్థితిలో ఎలాంటి ఎదురు దెబ్బలు తగిలినా మళ్ళీ బ్యాక్కి రాగలిగిన శక్తి రావాలి, రెజనెన్స్ అని చెప్పి. దానివల్ల ఏంటంటే వ్యక్తికి అన్నీ కూడా తను అనుకున్నట్టే, అన్నీ తన చేతుల్లో ఉండవు. తను అనుకున్నట్టుగానే అవతల వాళ్ళు ప్రవర్తించాలని లేదు, తను వేసుకున్న ప్రణాళిక పరంగానే అవతల వాళ్ళు ఉండాలని లేదు, తను ఎలా ఆశించాడో అలాగే వాళ్ళు రియాక్ట్ అవ్వాలని లేదు. అలాంటి సందర్భంలో ఏం జరుగుతుందంటే వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు ప్రవర్తించేస్తుంటే దాన్ని కంట్రోల్ చేయడం నీ చేతుల్లో లేనప్పుడు నువ్వు దానికి చేయగలిగింది ఏంటి, నువ్వు రెస్పాండ్ అవ్వడం అనేది ఏ రకంగా ఉంటుంది అన్నది నీ చేతుల్లో ఉంది. అంటే వాళ్ళు నేను బాధ పెట్టాలి అని ప్రవర్తించినప్పుడు, ఆ బాధ పెట్టాలని ప్రవర్తించినప్పుడు నువ్వు బాధపడిపోవడం అంటే వాళ్ళు ఆశించినట్టుగా రెస్పాండ్ అలా అయ్యావు నువ్వు అన్ని ట్రిగ్గర్ చేస్తే. అలా కాదు, చేస్తే చేయని, నేను దాన్ని రెస్పాండే గాను, ఏదన్నా కానీ నేను ఇలాగనే అసలు తీసుకోను ఆ విషయాన్ని, ఏం చేసినా నేను తీసుకుంటే కదా అసలు దాన్ని మనసుకి అన్న విధానంలోకి నీకుగా నువ్వు డ్రైవ్ చేసుకోవాలి. అంటే ఎలాంటి పరిస్థితిలోనైనా నీ కంట్రోల్లో ఉన్న వాటిని మాత్రమే నువ్వు చూసుకోవాలి తప్ప నీ కంట్రోల్లో లేని దాని గురించి నువ్వు ఎక్కువ ఆశించినా ఆలోచించినా దానికి సమాధానం ఉండదు. అంటే ఇతరులు వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ప్రవర్తిస్తుందని నువ్వు కంట్రోల్ చేయలేవు. వాళ్ళ కామెంట్ని కానీ, వాళ్ళ ప్రవర్తనను కానీ, వాళ్ళని ఇబ్బంది పెట్టడం కానీ అది వాళ్ళ వైపు నుంచి చేస్తే దానికి రెస్పాండ్ అవ్వాలా వద్దా, లేకపోతే దాని నుంచి ఏమైనా నేర్చుకోవాలా అన్నది నీ దగ్గర ఉంటుంది. కాబట్టి రెస్పాండ్ అయ్యి బాధపడతావా, దాని నుంచి కొత్త విషయాన్ని నేర్చుకుని జాగ్రత్త పడతావా అన్నది నీలో ఉంటుంది. కాబట్టి ఆ విషయాన్ని నువ్వు చూసుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది. తర్వాత ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటే ఒకళ్ళు మన ఏదన్నా ఇబ్బంది పెడుతున్నారు, మనకే ఎందుకు ఇలా జరుగుతుంది, మన దాకా వచ్చేప్పటికీ ఎందుకు ఇలా చేస్తున్నారు అన్న విషయంలో రూట్స్లోకి వెళ్ళి, అంటే వీళ్ళు ఇలా ప్రవర్తించడానికి కారణం ఏంటి,
నా దగ్గరే ఎందుకు ఇలా చేస్తున్నారు, కాబట్టి దీనికి నేనే రకంగా నన్ను నేను మార్చుకోవాల్సిన అవసరం ఏమన్నా ఉందా, ఇలా మార్చుకోవడం బట్టి నేను బాధపడే అవసరం ఏమైనా తగ్గుతూ ఉంటుందా అని కరెక్ట్గా రూట్స్లోకి వెళ్ళి ఒక సమస్య ఏర్పడ్డప్పుడు ఆ సమస్యను అధిగమించడానికి మీరు ప్రయత్నాలు చేస్తూ ముందుకు వెళ్ళినట్లయితే తప్పనిసరిగా ఆ ప్రాబ్లం సాల్వింగ్ అనేది వ్యక్తిలో చాలా ముఖ్యం. కాబట్టి ఆ విషయాన్ని ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి. అంటే వ్యక్తిలో ప్రాబ్లమ్ సాల్వేషన్ అనేది ఫస్ట్ నుంచి డెవలప్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది ఒకటి నేర్చుకోవాలి. ఇక మూడోది ఏంటంటే నిన్ను నువ్వు ప్రేమించటం. అంటే చాలా వరకు ఏంటంటే చాలామంది చేస్తుంది, వాళ్ళని వాళ్ళు పట్టించుకోరు. వాళ్ళని వాళ్ళు ప్రేమించడం అంటే ఏంటి, తనకి తాను ఇంపార్టెన్స్ ఇచ్చుకోవాలి. అంటే ఎవరన్నా వచ్చి నీతో ఒక మాట అన్నారు, ఒక నెగిటివిటీ విషయం నీకు చెప్పారు, నీతో షేర్ చేసుకోవడానికి ప్రయత్నం చేశారు, నిన్ను దాన్ని వినడం బట్టి ఇబ్బందే, లేకపోతే ఆ షేరింగ్ బట్టి కూడా నీ మనసు ప్రశాంతత తగ్గుతుంది. కాబట్టి నువ్వు క్లియర్గా నాకు ఇది నేను తీసుకోను, నాకు చెప్పొద్దు, నాకు అవసరం లేదు అనే భావనని నీలో నువ్వు డెవలప్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఎవరు వచ్చి నిన్ను డిస్టర్బ్ చేసేందుకు అవకాశం అనేది నువ్వు క్రియేట్ చేయొద్దు. ఎప్పుడైతే వాళ్ళు వచ్చి నీకు ఆ రకమైన నెగిటివ్గా చేస్తున్నారో దాన్ని నువ్వు ఆపి నా ఆరోగ్యం నాకు ముఖ్యం, నేను బాగుండాలి, కాబట్టి నాకు ఈ రకమైన నెగిటివిటీని నాకు చెప్పడం బట్టి నేను ఇంకా డిస్టర్బ్ అవుతున్నాను, కనుక వీలైనంతవరకు అలా కామెంట్స్ కానీ ఇబ్బందులు కానీ నాతో ఇలా చేయొద్దు అనే విధానాన్ని చూసుకుంటూ ముందుకెళ్ళాలి. దీనికి చేయవలసిన విధానం ఏంటి అంటే ప్రతిరోజు మనం నిద్రలేచిన తర్వాత కొంతసేపు మంచం మీద కూర్చొని మనకి మనమే కళ్ళు మూసుకొని నేను ఈ రోజున ప్రశాంతంగా ఉండదలుచుకున్నాను, నేను ఏ రకమైన నెగిటివిటీని నేను స్వీకరించను, ఎవరు ఏది చెప్పినా దాన్ని నేను యాక్సెప్ట్ చేయను. ఎలాగైతే మనం ఫోన్ చూసుకుంటున్నప్పుడు ఫోన్లో రకరకాల మెసేజ్లు కానీ రకరకాల ఇమేజెస్ కానీ వచ్చేస్తుంటే ముందు రోజుది రెండో రోజున మనం ఎలా క్లియర్ చేయకపోతే ఫోన్ ఎలా స్లో అయిపోతుంది, అలాగే మన బుర్రలో కూడా ఈ రకమైన నెగిటివిటీతోనే మనం నిద్రలేచి అదే నెగిటివిటీని మనం క్యారీ చేసుకుంటూ వెళ్ళిపోతే ఎలాగైతే ఫోన్ స్లో అయిపోతుందో మన బ్రెయిన్ కూడా స్లో అయిపోతుంది. కాబట్టి వీలైనంతవరకు అలాంటి నెగిటివిటీని మీరు యాక్సెప్ట్ చేయొద్దు. నేను తీసుకోను, నాకు వద్దు, నేను వినను, నా హెల్త్ నాకు బాగుండాలి, నా మెంటల్ హెల్త్ బాగుండాలి, నేను ఏ రకమైన వాటిని నెగిటివిటీని యాక్సెప్ట్ చేయను అన్న విషయాన్ని మీరు స్ట్రాంగ్గా డెసిషన్ తీసుకొని ఏదన్నా ఎలా అయితే ఆ యొక్క ఫోన్ని క్లియర్ చేసేసాక మర్నాడు క్లియర్గా పెట్టుకుని కొత్తగా మనం స్టార్ట్ చేస్తామో అలాగే కొత్త దానిగా మన బ్రెయిన్ని కూడా మనం పెట్టుకొని ఆ మర్నాడు నిద్రలేచాక పాజిటివ్ ఆలోచనలతో నిద్రలేచి నేను ఇది చేస్తాను, నేను అనుకున్న టైంకి ఇది చేయాలనుకుంటున్నాను, ఏ రకమైన వాటిని నేను యాక్సెప్ట్ చెయ్యను, ఎవరిని నేను రానియను మైండ్లోకి, అంటే ఈ రకంగా చెప్పి ఇబ్బంది పెట్టేవాళ్ళు అనుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఏ వ్యక్తి అయినా మెంటల్లీ స్ట్రాంగ్గా ఉండాలి అంటే అది అతని చేతుల్లో పనే. కాబట్టి తను చేయగలిగిన ఈ కార్యక్రమాలు దేనైనా సరే ఎలాంటి పరిస్థితుల్లోనైనా స్టేబుల్గా ఉండడం, దేనికి కూడా మంచికైనా చెడుకైనా కూడా ఒకే రకంగా స్పందించడం, ప్రతిదానికి కుంగిపోకుండా ప్రతిదానికి పొంగిపోకుండా ఎలాంటి పరిస్థితినైనా తను యాక్సెప్ట్ చేయగలిగిన పరిస్థితుల్లోకి రావడం, అలాగే ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా మళ్ళీ అంతే శక్తితో వెనక్కి రాగలిగి ప్రాబ్లమ్ సాల్వింగ్ మెంటాలిటీ అనేది తనలో ఏర్పడడం. అంటే తన చేతుల్లో లేని వాటి గురించి వదిలేసి తన చేతుల్లో ఉన్న వాటికి మాత్రమే పాజిటివ్గా రియాక్ట్ అవుతూ తను ఏ రకంగా మలుచుకోగలడో అలా చూసుకుంటూ, అన్నిటికంటే ముఖ్యంగా తన్ని తాను ప్రేమించుకుంటూ అనవసరమైన నెగిటివిటీని ఆహ్వానించకుండా మైండ్లోకి అవకాశం ఇవ్వకుండా తను ఎలా ఉండాలని కోరుకుంటున్నాడో అలా ఉండడం బట్టి మెంటల్గా హెల్తీగా ఉంటాడు. తద్వారా ఏ వ్యక్తి అయితే మెంటల్గా హెల్తీగా ఉంటాడో మెంటలీ స్ట్రాంగ్నెస్ అనేది దాదాపుగా వ్యక్తికి ఏర్పడడం అనేది మొదలవుతుంది. కాబట్టి ఆ రకంగా చేసుకుంటూ వెళ్ళినట్లయితే అన్ని విధాల జీవితంలో మానసిక బలం అనేది వ్యక్తికి ఏర్పడుతుంది. మానసికంగా బలంగా ఉండే వ్యక్తి ఎలాంటి పరిస్థితినైనా తట్టుకొని నిలబడగలడు. కాబట్టి ప్రతి వ్యక్తి మానసిక బలవంతుడు కావాలని కోరుకుంటూ నమస్కారం. మరి వీక్షించారుగా, ఇది ఇవాల్టి శుభదినం కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.